సంచలనం సృష్టించిన విశాఖ యువతి మౌనిక హత్య కేసులో ట్విస్టులు క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. పోలీస్ కస్టడీలో నిందితులు వెల్లడించిన విషయాలు విస్మయపరుస్తున్నాయి. తన అపార్ట్మెంట్లోనే మౌనికను కడతీర్చినట్లు రవీంద్ర తొలుత చెప్పింది కట్టుకథేనని తేలింది. డేటింగ్ యాప్లో పరిచయం, కొన్నాళ్లకు మనస్పర్ధలు, ఆ తర్వాత యువతిని చంపేసి శరీర భాగాల్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టడం, తల చేతుల్ని నిర్మానుష్య ప్రదేశంలో జీడి తోటల్లో పెట్రోల్ పోసి తగలబెట్టడం. విశాఖ యువతి మౌనిక హత్యలో జరిగిన పరిణామాల్ని ఇప్పటి వరకు అందరూ నమ్మారు. కానీ నిందితుణ్ణి 3 రోజుల కస్టడీకి తీసుకున్న గాజువాక పోలీసులకు విచారణలో కొత్త ట్విస్ట్ తెలిసింది. ఎవ్వరూ ఊహించని విధంగా రవీంద్ర తన స్నేహితుడి ఇంట్లో మౌనికను చంపేసినట్లు వెల్లడైంది. అక్కడ్నుంచి ట్రాలీ బ్యాగ్లో మృతదేహాన్ని తన అపార్ట్మెంట్కు తెచ్చినట్లు బయటపడింది. మార్చి 29వ తేదీన మౌనికను మర్రిపాలెం నుంచి రవీంద్ర బైక్పై ఎక్కించుకుని తన ఫ్లాట్కు తీసుకుని వెళ్లగా అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో చంపేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. సీన్ రీకన్స్ట్రక్షన్లోనూ ఆ దృశ్యమే చూపించాడు. కోర్టు అనుమతితో విచారణకు కస్టడీలోకి తీసుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో మౌనిక ఎల్వీ నగర్లోని రవీంద్ర ఫ్లాటుకు వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు. అనుమానమొచ్చి మౌనిక ఫ్లాట్లోకే రాకుండా ఎలా హత్యకు గురైందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో నిందితుడు అసలు విషయం బయటపెట్టాడు. రవీంద్ర ఫ్లాటుకు కూతవేటు దూరంలోనే అతని స్నేహితుడు ఉంటున్నాడు. హత్య జరిగిన ఉదయం అతను 7 గంటలకు ఫార్మా కంపెనీలకు విధులకు వెళ్లాడు. ఎప్పట్లాగే రవీంద్ర తన స్నేహితుణ్ణి ఇంటి తాళాలు అడిగి తీసుకుని మౌనికను ఎక్కించుకుని నేరుగా అక్కడికే వెళ్లారు. తన ఫ్లాటుకు మౌనికను తీసుకెళ్తే తనకు పెళ్లైనట్లు తెలుస్తుందని రవీంద్ర భావించాడు. అందుకే స్నేహితుడి ఇల్లే తన ఇంటిగా చూపించాడు. అక్కడ సైతం వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మౌనిక గట్టిగా అరవడంతో రవీంద్ర మౌనిక నోరు నొక్కే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైంది. వెంటనే కిందకు తోసి మోకాలితో గొంతుపై బలంగా తొక్కడంతో మౌనిక మృతి చెందిందని పోలీసులు గుర్తించారు. యువతిని ఆ ఇంట్లో చంపినట్లు స్నేహితుడికి సైతం తెలీదు. స్నేహితుడు పోలీసులకు రవీంద్ర తన ఫ్లాట్లో చంపినట్లే చెప్పుకొచ్చారు. ఎందుకలా చెప్పావని పోలీసులు విచారణలో అడగ్గా తన స్నేహితుడికి ఇబ్బంది కలగకూడదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత మౌనిక మృతదేహాన్ని స్నేహితుడు ఇంట్లోనే రవీంద్ర ఉంచాడు. నడుచుకుంటూ 100 మీటర్ల దూరంలోనే ఉన్న తన ఫ్లాటుకు వెళ్లాడు. కొంతసేపు అక్కడే ఉండి ఒక పెద్ద ట్రావెల్ బ్యాగ్ తీసుకుని తిరిగొచ్చాడు. మౌనిక మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో కుక్కేశాడు. స్నేహితుడి ఇంట్లో నుంచి కిందికొచ్చిన రవీంద్ర ప్యాంటు జేబులో ఒక చేయి పెట్టుకుని మరో చేత్తో రోడ్డుపై ట్రాలీ బ్యాగ్ ఈడ్చుకుంటూ ఎలాంటి ఆందోళన లేకుండా తిరిగి ఫ్లాట్కు చేరుకున్నాడు. ఆన్లైన్లో కత్తులు, వైపర్, డస్ట్బిన్, కవర్లు కొనుగోలు చేశాడు. బాత్రూంలో మౌనిక చేతులు, తల, శరీర భాగాల్ని వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తర్వాత జీడి తోటలో పెట్రోల్ పోసి తగలబెట్టాడని పోలీసుల విచారణలో తేలింది.